లక్ష్మీ నరసింహ సింహ ఇప్పుడు అఖండ. ఎస్, అన్ని ఫైట్ సీన్స్ చూస్తే సూపర్. ఆ స్టంట్ మాస్టర్ ఈరోజు మనతో ఉన్నారు. అతను ఎవరో కాదు, మనతో ఉన్నారు శివ గారు. శివ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎంత అద్భుతంగా చేశారు మీరు స్టంట్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ అఖండ బ్లాక్ బస్టర్ హిట్. దాని మూవీలో అఘోరా క్యారెట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఇంటర్వల్ బిఫోర్, ఇంటర్వల్ ఫైట్, దాని నుంచి క్లైమాక్స్ వరకు మనది ఫైట్. టుడే వెళ్ళి థియేటర్కి చూశాను. ఫ్యాన్స్ జై బాలయ్య జై బాలయ్య అనుబోదు, నాను కలిపి జై బాలయ్య చెప్పాను బికాస్ ఆఫ్ ఐ ఆల్సో ఫ్యాన్. ఆ మూవీ అఖండలో ఫైట్ బాగా వచ్చిందుకు కారణం డైరెక్టర్ బోయపాటి సీను సార్ చెప్పిన స్టోరీ విధం, ఆ నెరేషన్స్, అది మనకు ఫైట్ బాగా తీయాలని అనిపించింది. ఫైట్ తీసేటప్పుడు మీకు థీమ్ చెప్తారు. ఆ థీమ్ చెప్పిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే బాలయ్య స్టైల్, మీ స్టంట్స్, ఐడియాస్ ఎలా వస్తాయి? మెయిన్ ఉంది అఘోరా క్యారెక్టర్ ఎప్పుడు చేసింది, నన్ను కంపోజ్ చేసింది. ఎలా చేయాలన్నా బాలయ్య సార్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్కి ఎలా తీయాలి ఫైట్, దాని తర్వాత అదిలో మన టెక్నిక్లా ఎలా చేయాలి. బట్ బోయపాటి సార్ చెప్పిన స్క్రిప్ట్కి ఎక్స్ట్రా లేకుండా దాని ఫైట్ కంపోజ్ ఆప్ట్గా చేయాలి. దాని తర్వాత పవర్ఫుల్గా చేయాలి, బట్ డిఫరెంట్గా చేయాలి. ద బెస్ట్ పవర్ ఎలా వస్తుందో బట్ మైండ్లో అఘోరాని ఉన్నారు కదా, అఘోరాకి ఏమి పవర్ ఉందని అది నేర్చుకున్నాను. బట్ ఐ రీడ్ ద బుక్స్ ఎవ్రీథింగ్, దెన్ ఐ విల్ కంపోజ్ ఫైట్ మీ అండ్ మై సన్ కెవిన్ అండ్ స్టీవెన్. దట్స్ ఏ ఫైట్ బాగా వచ్చింది. సో ఫైట్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు రెఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈ మూవీకి రెఫరెన్స్ తీయలేదు, ఎందుకంటే అప్పటి నుంచి మనకి మనకి ఇష్టం లేదు. బికాస్ వీ హ్యావ్ టు థింక్ ఆల్ మూవీస్ డిఫరెంట్ స్టోరీ. ఆ స్టోరీ మైండ్లో పెట్టి కంపోజింగ్లే చూడు. ఇప్పుడు అఘోరా క్యారెక్టర్కి ఎలా శూలం తీసి ఎలా కొట్టాలంటే, శూలం వెపన్స్ తీయాలని చెప్పింది డైరెక్టర్. ఆ వెపన్స్ కావాలా మాస్టర్, ఇలా తీయాలి, ఇలా తీసి ఎలా కొట్టాలంటే మన కంపోజింగ్. ఇదికి ఆ వెపన్స్ చేతులు ఉండాలి, ఆటోమేటిక్లీ ఐడియాస్ వచ్చింది మనకి. దాని తర్వాత వితౌట్ రెఫరెన్స్ మనం తీసిన ఫైట్, ఆల్ ఫైట్స్. సో బాలయ్య గారితో మాట్లాడేటప్పుడు, ఫైట్ డిజైన్ చేసేటప్పుడు డిస్కషన్లో కొన్ని రిస్కీ సీన్స్ ఉంటాయి, కొన్ని స్టంట్స్ ఉంటాయి. అది డిస్కస్ చేసేటప్పుడు అతని రియాక్షన్ ఏంటి? బాలయ్య బాబుది రిస్క్నా அவருக்கு வந்து ரொம்ப ఈజీ. ఆ రిస్క్ను అలా చేయాలి మాస్టర్, బట్ కేర్ఫుల్గా మన హీరో కేర్ఫుల్గా చూడాలి. దాని తర్వాత రిస్క్ షాట్ చేయాలి, అది కేర్ఫుల్గా సేఫ్టీగా మన హీరో కరెక్ట్గా సేఫ్టీగా చూసుకోవాలి. దానిలో కూడా అప్పుడు అలా ఇందు కూడా క్లైమాక్స్లో వాళ్ళకి దెబ్బ తగిలింది రైట్ లెగ్లో, బ్లడ్ కూడా లీక్ అయింది మన వల్ల. అప్పుడు కూడా ఇమీడియట్గా ఓకే మాస్టర్, ఐ విల్ డూ వన్ మోర్, నో ప్రాబ్లమ్. మళ్ళీ వాళ్ళు ఆ బ్లడ్ తోడ, ఆ పెయిన్ తోడ అది హార్డ్ వర్క్ చేశారు. బికాస్ ఆఫ్ బాలకృష్ణ సార్ ఈ ఫైట్ బాగా వచ్చింది. అఖండాలో ఆ ఫైట్ సీన్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఆ బీజిఎం, ఆ స్టంట్స్ అసలు చూస్తే వావ్, అద్భుతం అనిపించింది. అసలు ఆ క్యారెక్టర్కి ఒక ప్రాణం వచ్చింది విత్ ఆల్ దట్. త్రిశూలం తీసుకొని స్టంట్ చేయడం, ఆ ఫైట్ సీన్ కానీ. సో మాస్టర్ చెప్పండి, అంటే ఒక స్టంట్ మాస్టర్గా మీ లైఫ్లో మీరు ముందు కూడా చేశారు. ఈ మూవీ చేసిన తర్వాత మీకున్న సంతోషం ఏంటి ఇప్పుడు? చాలా చాలా సంతోషం. మన కంపోజ్ చేసింది, ఆ శూలం తీసిన పోస్, ఆ విధం, అదే ఆడియన్స్ క్లాప్స్ థియేటర్లో చూసాను. ఆడియన్స్ క్లాప్స్, శూలం తీసిన తర్వాత వాళ్ళు స్టైల్, ఒక నరికిన తర్వాత ఒక రొటేట్, దాని తర్వాత స్టమక్లో కొట్టిన తర్వాత వాళ్ళు రొటేట్లు అలా చూసి మళ్ళీ చూడదు. ఇదెల్లా కంపోజ్ చేసిన తర్వాత బాలకృష్ణ సార్ ఫ్రేమ్లో వచ్చిన తర్వాత అన్నీ చేంజ్ అయింది. ఈజ్ గివ్ 1000% ఆఫ్ ఎమోషన్ పర్ఫార్మెన్స్. దానికోసం ఆ షార్ట్స్ అన్నీ సూపర్గా వచ్చింది. అది డైరెక్టర్స్కి మనకు హ్యాపీ, ఎనకు బాగా హ్యాపీ, ఎనకు చాలా హ్యాపీ. అది ఆన్ ది స్పాట్లీ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఆఫ్ ఆ షార్ట్స్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఈ ఫైట్ కన్ఫర్మ్ మంచి నేమ్ నాకు వచ్చిందని మనకు అప్పుడే తెలుసు. దాని థియేటర్లో వెళ్ళి చూసిన తర్వాత చాలా సంతోషం. ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఎవరి నుంచి వచ్చాయి? ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు?
అటువంటి మెయిన్ బాలకృష్ణ సార్ అండ్ బైపాటి సార్. మాస్టర్ మీకు మంచి నేమ్ వచ్చింది, మీరు మీ పిల్లలు కెవిన్ స్టీవెన్కి మంచి నేమ్ వచ్చింది సార్. బాలకృష్ణ ఈ సాగ్ డన్ సూపర్ అని చెప్పారు సార్. సూపర్ మీన్ ఐ విల్ కంపోజ్ ఓన్లీ బట్ యువర్ గివ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఓన్లీ, ద ఫైట్స్ గోయింగ్ టు బి గేట్. సో మీతో పాటు ఈసారి స్టెవిన్ అండ్ కెవిన్ ఇద్దరు చేశారా? ఎస్, కెవిన్ అండ్ స్టీవెన్ ఇద్దరు మనకి కంపోజ్ చేశారు. సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, అక్కడ ఫోన్ చూస్తున్నారు. కమ్ కమ్. సో ఫస్ట్ ఈయన పెద్ద బాలయ్య ఫ్యాన్, సో డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. My name is Kevin and I've composed in this film Akhanda for Balakrishna sir and for Boyapati Srinu garu, and I'm such a Balakrishna fan, so I would like to dedicate this dialogue to him. My favorite dialogue of Balaya sir is, both are not same. How was the feeling and with your father? You started doing this at what age? I started doing this from 18 years old because like according to union rules then that's when we can start working, but like what all my dad taught me I was ready to do it way before. Okay. What about you? When did you start? After 18 only you can join Stunt Union. So as soon as I joined Stunt Union, first movie I did was Telugu movie only. My father was action director. That's the first Which movie. one? ఏ మూవీ చేశారు? Alludu Adurs was my first movie. ఓకే. సో అంటే డాడీ దీంట్లో వచ్చారని మీరు ఇద్దరు ఈ ప్రొఫెషన్ తీసుకున్నారా? మీ ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్ ఉండేనా? I have a lot of interest, of course. Like whatever your father pushes you in the work he does or any work, you should have your own interest to come, right? If you don't have interest, you can't do anything in life. That's why you have your own interest, so that's why you came this far. In this movie, which were the scenes you both were participating and you designed it? The most interesting thing is in the film we had so many that one climax had so many of weapons. When he started with the two Shangu, and after that he cleaned his water with coconut, and then he took the chakram, and after the chakram it was guns, and after the guns he took the knife to cut his head, and then he used that bull's horn as a weapon also, and at the same time the other character was doing a stick fight. So we used so many weapons, props in one action sequence which cannot be done by everyone. Like my dad's experience and what he worked with, he knows how to choreograph for each weapon also. You both are also doing big movies. So do you still practice? For how many hours do you practice? In a day when we don't shoot, we do twice a day. Whether it may be MMA, wrestling or karate or dance Fitness. and fitness, it's like one session in the morning, one session in the evening. Same. We all go together. We both go together. Anywhere we go, we always together. One thing I want to add. At this age, why we are doing this is, see for example, any father and mother can say, don't do this, don't do that. But children won't listen. I have to see my father, no? Only when I see how my father is, when I see his activities only, oh, my father's like this. But if my father's telling me, be like this, but if he's not like that, I cannot learn, no? So to be honest, my father lived in a certain way, so we learned by ourselves. That is very, very important. And my dad, he spends a lot of time teaching us. He's very, very patient. He's very patient in teaching us. To be honest, my father's achievement is not elsewhere. It is the both of us only. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ ఫైట్ మాస్టర్ చేసినాను. దాని F3లో మెయిన్ విలన్ యాక్ట్ చేసినాను. దెన్ తమిళ్ మూవీ లారెన్స్ హీరో, దానిలో కూడా మెయిన్ విలన్ విత్ ఫైట్ మాస్టర్ యాక్టర్ బోత్. సో ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది, స్టంట్ మాస్టర్ గానా విలన్ గానా? ఇంట్రెస్టింగ్ ఉంది స్టంట్ మాస్టర్. అది మెయిన్. ఓకే, అంటే బిహైండ్ ది సీన్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటారా? ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా షార్ట్ తీయాలి, ఫైట్ ఇదా తీయాలి, డిఫరెంట్ ద బెస్ట్ తీయాలంటే అప్పుడు ఇంట్రెస్ట్. యాక్టింగ్ ఇంట్రెస్ట్ బట్ ఫోకస్డ్ ఫైట్ మాస్టర్. సో వాళ్ళిద్దరు కూడా యాక్టింగ్లోకి వచ్చేస్తారా ఇంకా? వాళ్ళ దగ్గర పెట్టండి. No, like right now it's only being stunt only. No, I always like to be a technician. I like to be behind the scenes. సో మాస్టర్ వెళ్ళే ముందు ముగ్గురు కలిసి ఏదో చిన్న స్టంట్స్ చూపిస్తే మా వ్యూవర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అఫ్ కోర్స్ మూవీలో అద్భుతంగా చూస్తారు, కానీ జస్ట్ ఫర్ TV9 వ్యూవర్స్. సో చూశారు కదా, ఫుల్ టు స్టంట్స్తో ఫుల్ ఎనర్జీతో శివ మాస్టర్, కెవిన్ అండ్ స్టీవెన్ మనతో మాట్లాడారు. అంతేకాదు ఇప్పుడు మాస్టర్ F3లో కూడా విలన్గా చేయబోతున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో తరుణ, TV9 హైదరాబాద్.